నమస్తే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ చంద్రన్న వర్గం రాష్ట్ర కార్యదర్శి అశోక్తో పాటు గోపి, మదార్ మరొకరిని 2 రోజుల క్రితం ఖమ్మం నుండి బయ్యారం వస్తున్న క్రమంలో అరెస్టు చేశారని, ఇప్పటి వరకు అరెస్టును వెల్లడించలేదని, వారు ఎక్కడుంచారో తెలియక ఆందోళన చెందుతున్నట్లుగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర నాయకులు ఆవునూరి మధు పేర్కొన్నారు. వారికి ఎటువంటి ప్రాణహాని తలపెట్టకుండా కోర్టులో హాజరుపరచాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో ఆయన మాట్లాడుతూ మిర్యాలపెంటలో ఈరోజు ఉదయం పుల్లన్నను అరెస్టు చేశారని, మరికొంతమందిని అరెస్టు చేసేందుకు గాలింపు చర్యలు చేపట్టారని, ఇటువంటి చర్యలు మానుకుని అరెస్టు చేసిన వారందరినీ కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేశారు. వారికి ఎటువంటి ప్రాణహాని తలపెడితే ప్రభుత్వం తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ చంద్రన్న వర్గం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ అశోకు, అట్లాగే రాష్ట్ర నాయకుడైనటువంటి గోపిని, మదారు, మరొక కామ్రేడ్ నలుగురిని ఖమ్మం నుంచి మొన్న బయ్యారం వస్తున్నటువంటి సందర్భంగా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ చేసినటువంటి కామ్రేడ్స్ని ఈ రోజు వరకు ఎక్కడ ఉంచారో తెలియజేయలేదు. వీళ్ళకి ఎట్లాంటి ప్రాణహాని తలపెట్టకుండా కోర్టులో హాజరుపరచాల్సిందిగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. అట్లాగే కామ్రేడు పుల్లానని ఈరోజు మిర్యాలపెంటలో తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. మరికొంతమందిని అరెస్ట్ చేయడానికి పోలీసులు గాలింపులకు పూనుకున్నారు. ఇట్లాంటి చర్యలకి స్వస్తి చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే అరెస్ట్ చేసినటువంటి వాళ్ళని తక్షణమే కోర్టులో అప్పగించాల్సిందిగా కోరుతున్నాం. అట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి ప్రాణహాని తలపెట్టిన తర్వాత ప్రభుత్వం తీవ్రమైనటువంటి ఒక ప్రజా నిరసనని ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ 9 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.